బట్టి మరి దినం మనందరం ఇలాగున కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరినీ ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ఈ వాక్య ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, నిన్నటి దినాన్న మనం ప్రార్థన గ్రంథములో 7వ అధ్యాయం మనం ధ్యానం చేసాం. మొదటి 8 వచనాలు. ఈ సంభవం 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఉంది. ఈ సంభవం ఏంటంటే పిల్లరా, భూమి మీద భూలోకంలో మరి జరుగుతున్న విషయం అన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని కార్యాలు మనం గమనించేస్తున్నాం. ప్రభు ఆయన ఎన్నుకున్న వారిని ముద్రించి ఆయన సన్నిధికి వారిని అర్హులుగా చేసిన సంభవం. ఈ సంభవంలో 1,44,000 మంది ముద్రించబడ్డారు అన్నాడు. ఈ ముద్రించబడినటువంటి వారు ఈ దినాన ప్రభుని ఏ రీతిగా హెచ్చిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారో వ్రాయబడుతూ ఉంది. పిల్లరా, ఈరోజు మనం 9వ వచనం నుంచి ముగింపు వరకు అనగా 17వ వచనం వరకు మనం ధ్యానం చేసుకొని ఈ విషయాన్ని ముగించుకొని 7వ ముద్ర అనేటువంటి అంశాన్ని మనం మరి మండే రోజున ధ్యానం చేసుకుందాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. సింహాసనాశ్రయుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. పిల్లరా, ఈ అంశాన్ని మన ఒక్కింత మరి ధ్యానం చేసుకున్నట్లయితే దీని భావాన్ని దేవుడు మనకి బయలుపరిచేవాడన్నాడు. ఇక్కడ దాగి ఉన్న విషయం ఏంటంటే వీళ్ళు మా రక్షణకే స్తోత్రమని గొప్ప శబ్దం లేక మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని 10వ వచనంలో కనబడుతుంది. అంటే ఈ శ్రమ కాలంలో రక్షణ క్రమం మనం చూస్తున్నాం. ఈ శ్రమ కాలంలో రక్షించబడిన వారి యొక్క ఆ గుంపు ఇక్కడ ప్రస్తావించబడింది. పిల్లరా, ఈ కడవ దినాల్లో మనం గమనించవలసింది రక్షణ అనుభవం చాలా ముఖ్యమైనటువంటిది. రక్షించబడిన వారు ప్రభుని ఆరాధించేవారేంటారు, దేవునికి లోబడేవారేంటారు, ఆయన నామాన్ని ఘనపరచగలిగేవారేంటారు, ఆయన సన్నిధిలో సాగిలపడగలిగేవారేంటారు, ఆయన నామాన్ని హెచ్చించగలిగేవారేంటారు. ఇట్టి ఆత్మీయ అనుభవాలు కలిగిన వారు మరి ప్రభు సన్నిధిలో చేర్చబడేవారే అంటారు. పిల్లలు మీరు గమనించండి, ఈ 7వ అధ్యాయంలో దేవుని మహాకృపను బట్టి మనం ఏ రీతిగా ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మన జ్ఞాపకం చేసుకుంటున్నామో అలానే వీరు ముద్రించబడ్డారు. అంటే వీరు ప్రత్యేకించబడ్డారు, ముద్రించబడ్డారు, సురక్షితంగా క్షేమముగా దైవ చిత్తానుసారంగా వీరు మరి ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు అనే భావం మనకు కలుగుతుంది. ఏది ఏమైనా పిల్లరా, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశంలోనికి ఒకవేళ మనం వెళ్ళగలిగితే వీరు మహాశ్రమల గుండా వచ్చారు అనే మాట 14వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంతేకాదు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునిరి.
ఈ మాటలు ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటును మనం గమనించగలుగుతున్నాం. దేవుని చిత్తాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. ఎందుకనగా ఈ శ్రమ కాలంలో కూడా రక్షించబడేటువంటి అవకాశం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. ఎలా అవకాశం ఉందంటే, విడిచిపెట్టబడినటువంటి వారిలో నామకార్థులు, రాకడ విశ్వాసం కనపరచలేని వారు, ప్రభుని ఆయన చిత్తానికి అనుగుణంగా హెచ్చించలేని వారు విడిచిపెట్టబడిన గుంపులో ఉన్నారు. వీరు ఇంతవరకు జరిగినటువంటి 6 ముద్రల కాలంలో ఆ శ్రమలను అనుభవించి, ఆ శ్రమలలో ఉన్నటువంటి తీవ్రత వలన వీరు ప్రభువుని అంగీకరించారు. ఆ శ్రమలను తట్టుకోలేక ప్రభువును రక్షకుడుగా అంగీకరించారు, రక్షించబడ్డారు అని అనడానికి మాట ఏంటంటే 10వ వచనంలో అంటున్నారు, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. వీరు ఆ శ్రమల గుండా వెళ్ళిన వారు, మహాశ్రమలు అన్నాడు. ఏది ఏమైనా పిల్లరా, ఈ శ్రమలలో గొర్రెపిల్ల తన రక్తమును మరి వారి కొరకు వెచ్చించినట్టుగా మనం గమనించాలి. లేక గొర్రెపిల్ల రక్తాన్ని, దాని విలువను, దాని శ్రేష్టతను, పవిత్రతను, నిష్కళంకత్వాన్ని వీరు గుర్తించి ఆ గొర్రెపిల్ల రక్తములో వీరు కడగబడ్డారు అన్నట్టు ఈ 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలా పిల్లరా, వీరు దేవుని యొక్క మహిమ కొరకు ప్రత్యేకించబడ్డారు. ఎలా ప్రత్యేకించబడ్డారు అంటే, మనం 9వ వచనం చూస్తే, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి, వీరు ఆ విధంగా ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహంగా వారు ఏర్పరచబడ్డారు. పిల్లరా, వీరు దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారు. ఒక విధంగా మనం కొంచెం ఆత్మీయంగా దీనిలో ఆలోచన చేసినట్లయితే, ఇలా ఎత్తబడినటువంటి వారు రెండవ పర్యాయం, రెండవ దఫా, వీరు దేవుని చిత్తాన్ని మొదటగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే విడిచిపెట్టబడ్డారు. కానీ ఇప్పుడు ఆ ప్రభు మాటని ఎరిగి ఆయన చిత్తాన్ని గమనించారు. శ్రమలలో, శ్రమకాలములో, తద్వారా వీరు ప్రభు చేత అంగీకరించబడ్డారు. అంగీకరించబడిన వాళ్ళు ఆయా మరి భాషలు మాట్లాడేవారు, ప్రతి వంశములో, ప్రతి జన్మలో అనేటువంటి మాట వాడాడు. ఇక్కడ డినామినేషన్స్ వాడలేదు. పిల్లలు గమనించండి, రక్షించబడిన గుంపులో. అలానే మనం 5వ అధ్యాయంలో కూడా ఆరాధించే సమయంలో, ప్రభుని కొనియాడి హెచ్చించే సమయంలో ఇదే మాట మాట్లాడాడు. మీరు చూడండి, 5వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై. ఏసైతో మాట్లాడుతున్న మాట, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారులోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవునికి మనుష్యులను కొని అన్నాడు. ఆయన రక్తం అనే విలువ చెల్లించి వీరిని కొన్నాడు. పిల్లరా, ఆ కొనబడినటువంటి వరుసలో ఇప్పుడు వీళ్ళు మనకు కనబడుతున్నారు. వీళ్ళు కూడా కనబడుతూ మరి ఒక సమూహంగా ఏర్పరచబడ్డారు. ఈ సమూహంగా ఏర్పరచబడినటువంటి వారు దేవుని నామాన్ని ఎంతగా హెచ్చిస్తున్నారంటే, మా రక్షణకే స్తోత్రము. పిల్లరా, ప్రభు చేసిన కార్యం అద్భుతమైన కార్యం. వీరిని ఆ పాపాంధకారంలో నుంచి, ఆ పాప జీవితంలో నుంచి విడిపించాడు, రక్షించాడు, తన రక్తమనే విలువ చెల్లించాడు అనే విషయాన్ని వారు గమనించారు. గమనించి
రక్షించబడ్డారు అనేటువంటి మాటను మనం గమనించవలసిన వారు వింటున్నాం. ఇలాగన వారు ప్రభుని స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఇంకొక మాట కూడా మీరు 11-12 వచనాలు చూస్తే, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. మీరు గమనించండి, ఆ దూతలు ఇక్కడ ఉన్నటువంటి ఈ గొప్ప సమూహం దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వీరు వారి యొక్క కార్యక్రమానికి ఉపక్రమిస్తున్నారు. వారు ఏమి చెయ్యాలనుకుంటున్నారో, ఏమి ప్రభువుని ఘనపరచాలనుకుంటున్నారో, ఎలా దేవుని నామాన్ని హెచ్చించాలనుకుంటున్నారో దానికి వారు సంసిద్ధంగా ఉన్నారు. సంసిద్ధంగా ఉన్న వీళ్ళు చేసినటువంటి ఆరాధన మనకి రాయబడింది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి సాగిలిపడి వీరు సాష్టాంగపడి వీరు. సాష్టాంగము అంటే ఆ 8 అవయవాలు నేలను తాకి ఆరాధనలో పాలు పంచుకోవటమే సాష్టాంగం అనేటువంటి మాట. కాబట్టి వీరు సాష్టాంగపడి ఆమేన్ ఆరాధన అర్పిస్తున్నారు. ఏమనంటే, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, మహిమయు, శక్తియు, బలమును కలుగునుగాక. ఆరాధన, అద్భుతమైన ఆరాధన. ఇది ఈ ప్రార్థన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మరి ఇంకొక అద్భుతమైన ఆరాధన. 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఆరాధించబడ్డాడు సింహాసనాసీనుడై. 5వ అధ్యాయంలో కుమారుడైనటువంటి యేసు వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఆ 7 ముద్రలు ఇప్పడానికి అర్హత పొలిగిన వాడుగా, అర్హుడిగా ఆరాధించబడ్డాడు. ఇక్కడ మరి ఒక పర్యాయం ఆయన మరి రక్షించబడినటువంటి గుంపు చేత ఆరాధించబడుతున్నాడు. ఈ ఆరాధన దేవునికి ఇంపైన ఆరాధనగా మారిపోయినట్టు మనం గమనించాలి. ఇంపైనటువంటి ఆరాధన, అందులో అద్భుతమైన మాటలు, ప్రభుని హెచ్చిస్తున్నారు. దేవునికి స్తోత్రం, మా దేవునికి స్తోత్రం, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. సాష్టాంగపడ్డారు. ఇప్పుడు మరలా నమస్కరిస్తా ఉన్నారు. నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, ఇప్పుడు గమనిస్తాం, పెద్దలలో ఒకడు ఎవరు వీళ్ళంతా అని అడుగుతూ ఉన్నాడు. తెల్లని వస్త్రాలు వీళ్ళు ధరించుకున్నారు. ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారని యోహాన్ని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఎక్కడ వారు, ఎవరు వీళ్ళంతా అని అడుగుతుంటుంటే అక్కడ, అయ్యా నాకేమి తెలియదు, నీకే తెలియను అని అక్కడ సమాధానం చెప్తా ఉన్నాడు ఆ పెద్దకి. ఆ పెద్దలలో ఒకడు అని వ్రాయబడింది కదా 13వ వచనంలో. అతనికి యోహాను సమాధానం చెప్తున్నాడు, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఎలాగు నాతో చెప్పాను. వీరు అద్భుతమైన సాక్ష్యం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో వీరు వారి వస్త్రాలు శుభ్రం చేసుకున్నారు, వారి వస్త్రాలు ఉతుక్కున్నారు. అద్భుతమైన మాట. వీరు మరి అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకున్నారు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెరిపి చేసుకుని వీళ్ళు రక్షించబడ్డారు. రక్షించబడినటువంటి వీరు మరి దేవుని కృపలో ఎలా రక్షించబడ్డారు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. ఎవరు వీళ్ళు? ఈ గొర్రె పిల్ల వంటి ఆ మహా మరి ఆ ప్రభు తన కార్యాన్ని జరిగించాడు. మహాశ్రమలు గుండగా వెళ్ళారు. ఆ శ్రమలో దేవుని కాపుదల, ఆ కాపుదలలో వీరికి వస్త్రాలు తెలుపు చేసుకున్నారు. తెల్లటి వస్త్రాలు, పవిత్రమైన జీవితాలు, నిష్కళంకమైన జీవితం, శ్రేష్టమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం వీరిలో మరి ప్రభు చూస్తున్నాడు. కనుక పిల్లరా, వీరు దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించే వారిగా ఉన్నారు. మనం కూడా మన జీవితాలలో మనం పొందుకున్న మేలును బట్టి,
ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనమును మన ప్రభుని స్తుతించవలసిన వారమైన సాష్టాంగపడి హృదయాంతరంగంలో వచ్చేటువంటి ఆ కృతజ్ఞత దేవునికి స్తుతిగానాలుగా బయటికి రావాలి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, పరలోకములో ఆ కెరూపులు సెరూపులు పరిశుద్ధులు దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. మనమైతే యేసు రక్తములో కడగబడిన మనం ఆయనను ఆరాధించినప్పుడు ఆ స్తుతి విడిచి భూలోకంలోనికి మన ఆరాధన కొరకు ఆయన దిగి వస్తాడు అని నేను చెబుతూ ఉంటాను. అవును ప్రియులారా, ఆయన మన ఆరాధన అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన స్వరక్తములో కడగబడ్డాం, ఆయన స్వరక్తముతో కొనబడ్డాం గనక ఈ విలువ దేవుడు మనకిచ్చే విలువ పెట్టి కొనబడిన వారు. అందుకని మన దేహాలతో దేవుణ్ణి ఘనపరిచే క్రమంలో ఆరాధన అర్పిస్తున్నాం. ఆ ప్రభుని మనం కొనియాడుతున్నాం. ఆయన గొప్పవాడు. వీరు యేసు రక్తములు కడగబడి వస్త్రములను తెలుపు చేసుకుని ఈ సందర్భంగా ఒక చక్కటి మాట మనం చూద్దాం. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూస్తే ఇక్కడ అంటాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మన కొరకు రాయబడ్డాడు. ఏంటంటే, మనమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలి ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. అటువంటి స్థితిలో ఉన్నవారిని, దోషముల చేత కొట్టుకుని పోయిన వారు, మురికితో నింపబడిన వారు, మురికి ఆలోచన, అపవిత్రమైన జీవితాలు, ఈ అపవిత్రమైన అనుభవాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఇక్కడ ప్రత్యేకించి ఆయన మహాకృపను బట్టి ఆయన చిత్తానికి అనుగుణంగా వారిని కడిగాడు, శుద్ధీకరించాడు, వారిని విడిపించాడు, వారిని పవిత్రులుగా చేశాడు. అపవిత్రుని పవిత్రులుగా చేశాడు. దోషముల చేత కొట్టుకుని పోబడినటువంటి వారిని ఆయన సమకూర్చాడు, ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు. పిల్లరా గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగో గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. అవును పిల్లరా, మనం విమోచించబడ్డాం, క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. ఒకవేళ ఈ పవిత్రమైన కార్యం నీ జీవితంలో ఇంకా జరగకపోతే, పిల్లరా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులతో మాట్లాడుతున్నమాట, ఇటువంటి మార్పు నీ జీవితంలో జరగకపోతే, నీవింకా గాలి వాన చేత నీ దోషముల చేత కొట్టుకొని పోబడినటువంటి బ్రతుకుతూ ఉంటున్నట్లయితే, అపవిత్రమైనటువంటి జీవితంలో మగ్గిపోతున్నట్లయితే, ఇదే నీకు అనుకూల సమయం. ఇదే నీకు ప్రభు యొక్క పిలుపు. ఇదే నీకు ప్రభు అందిస్తున్నటువంటి ఆయన దక్షిణ హస్తం, మహోన్నతుని యొక్క హస్తం. నీవు ప్రభు చెంతకు రా, నీ పాపాన్ని విడువు, నీ దోషాన్ని విడువు, నీ అపవిత్రత విడువు, నీవు పవిత్రంగా మారిపో. అప్పుడు నీకు తెల్లటి వస్త్రాలు, నీలో పవిత్రత ఉన్నది అనడానికి గుర్తుగా తెల్లని వస్త్రాలు నీకు ఇవ్వబడతాయి. ఇది పవిత్రత, పరిశుద్ధత, ప్రభువుని సంతోషపెట్టే జీవితం, ప్రభువుని ఘనపరిచే జీవితం, దేవుని నామాన్ని అన్ని వేళలా హెచ్చించగలిగే జీవితం అనే గుర్తింపు ఈ తెలుపులో మనం చూడగలుగుతున్నాం. తెల్లని వస్త్రాలు, మరణం లేదు, అపవిత్రత లేదు, అది తీసివేయబడింది. పవిత్రమైనటువంటి జీవితం, శ్రేష్టమైన జీవితం. మరి ఆ దానికి గుర్తింపుగా ఈ వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి. దావీదు ఇలానే మరణమైపోయిన తన జీవితం విషయంలో, మరణమైపోయిన తన పాప జీవితం విషయంలో దాని నుంచి విడిపించమని
తన బ్రతుకును దిద్దమని, తన యొక్క మరి మరణాన్ని కడగమని, శుద్ధీకరించమని ఎంతగానో విలపించి దేవుని సన్నిధిలో ఏడ్చాడు. శుద్ధీకరించమన్నాడు, కడగమన్నాడు, విడిపించమన్నాడు. ఎంత కన్నీరు కార్చాడో మీరు గమనించండి పిల్లరా. నేను అపవిత్రునైపోయాను, పవిత్రుని చేయి ప్రభా అని ఏడ్చి ప్రార్థించాడు. మరి కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 7వ వచనాన్ని మీరు చూసినట్లయితే, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు ప్రభా నీవు నన్ను కడుగుము. అద్భుతమైనటువంటి కోరిక. ఇటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దైవ కార్యం మనలో జరుగుతుంది. అదే ప్రభు వారిని విడిపించాడు, శుద్ధీకరించాడు. పవిత్రమైనటువంటి జీవితానికి గుర్తుగా తెల్లని వస్త్రాలు వారికి ఇచ్చాడు. ఈ తెల్లని వస్త్రాల గురించే ఇక్కడ మాట్లాడబడుతూ ఉంది. వీరు గొర్రెపిల్ల రక్తములో వీరు కడగబడ్డారు. వీరు కడగబడి వారు వస్త్రాలు తెలుపు చేసుకున్నది, శుద్ధీకరించబడిన జీవితాలు, మరి ప్రభు చేత విడిపించబడిన జీవితాలు, ప్రభు చేత మరి మేలైనటువంటి అనుభవంలోనికి నడిపించబడిన జీవితాలు. అలా మనం కూడా మన అనుదిన జీవితాలలో ప్రభునామాన్ని ఘనపరిచే బిడ్డలంగా ప్రత్యేకమైన జీవితాలు కలిగి, ప్రత్యేకించబడిన అనుభవాలు కలిగి మన ప్రభుని మనం ఘనపరచవలసిన వారు అంటున్నాం. చూడండి పిల్లరా, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము ఒకవేళ మీరు 10వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని, గమనించండి, దానికి రిలేటెడ్ ప్రకటనలో మనం చూసినటువంటి ఆ వచనానికి విడిపించబడినారు, శుద్ధీకరించబడ్డారు, గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డారు, మహాశ్రమలు గుండా వచ్చారు అని రాయబడింది కదా. దానికి మరి రిలేటెడ్గా ఈ మాట మనం చదువుకుందాం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకుని ప్రకాశమానములను నిర్మలును అగుదురు. నిర్మలును అగుదురు. ఎందుకంటే శుద్ధీకరించబడ్డారు కాబట్టి. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. శుద్ధీకరించబడ్డారు అని, విడిపించబడ్డారని, వీరు మరి ప్రత్యేకించబడినటువంటి గుంపుగా ఉన్నారని, పవిత్రులుగా ఉన్నారని, వీరిలో పవిత్రత చోటు చేసుకున్నదని వీరు ఎరిగి ప్రభుని గనపరుస్తున్నారు. అందుకని యోహాను తన యొక్క పత్రికలో, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం రాశాడు. మన దేవునిలో అన్యోన్యమైన సహవాసం కలిగి జీవించే వారంగా మన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని వాటి బట్టి మన అపవిత్రత బ్రతుకు నుంచి మనం విడిపించబడవలసిన వారు వింటున్నాం. ఆయన రక్తంలో మనం కడగబడవలసిన వారు వింటున్నాం. మన దుర్నీతి నుంచి విడిపించబడవలసిన వారు మన విషయాన్ని అక్కడ రాశాడు. చూడు పిల్లరా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమైంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. మన పాపములను మన ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఇక అపవిత్రత నీ మీద అధికారం చేయదు. ఇక నీవు అపవిత్రుడిగా జీవించవలసిన అవసరం నీకు లేదు. ప్రభు నిన్ను పవిత్రపరుస్తున్నాడు. పవిత్రమైనటువంటి వస్త్రాలు నీకు ఇచ్చాడు, తెల్లని వస్త్రాలు ఇచ్చాడు. నీవు పరిశుద్ధుడవు అని జ్ఞాపకం చేయడానికి ఆ ముద్రగా, ఒక గుర్తింపుగా నీకు తెల్లని వస్త్రాలు ప్రభు ఇచ్చాడు. పిల్లరా, వీరేం చేస్తున్నారంటే ఈ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వీళ్ళు ఖర్జూర మట్టలు పట్టుకున్నారట. ఖర్జూర మట్టలు పట్టుకుని పిల్లరా దేవునికి స్తోత్రం అని ఆరాధన చేస్తా ఉన్నారు. మీరు మళ్ళీ ఒకసారి 9వ వచనంలో రండి. 9వ వచనం వస్తే, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, ఎప్పుడైతే పవిత్రులయ్యారో, ఎప్పుడైతే పవిత్రపరచబడ్డారో, ఎప్పుడైతే వారి జీవితాలు శుద్ధీకరించబడి ప్రభుతో నింపబడ్డారో, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టను చేతబట్టుకుని సింహాసనం ఎదుట ఆ గొర్రెపిల్ల ఎదుట నిలబడిరి. ఆరాధన పిల్లరా,
ఆ గొర్రెపిల్ల ఎదుట, ఆ సింహాసనం ఎదుట నిలబడి పిల్లరా ప్రభువుకి స్తుతులు పాడుతున్నారు. నిజానికి ఈ ఖర్జూరు మట్టలు అనేటువంటి మాట మనం చూస్తే ఇది నీతికి గుర్తు, జై జీవితానికి గుర్తు. అలానే పిల్లరా యేసు రక్తములో కడగబడిన వారికి గుర్తు, పవిత్రులు పరిశుద్ధులు అనడానికి ఇదొక నిదర్శనం పిల్లరా. ఖర్జూరు మట్ట యేసయ్యను ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించే సందర్భంలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని, మహోన్నతుడని, మెస్సియా అని స్తుతిగానాలు పాడుతూ హోసన్నా జయము హోసన్నా జయము అంటూ యెరూషలేము వీధులలో మరి ఆయన ఎంతగా స్తుతించారో మనం గమనించగలం. ఆ మట్టలు, ఆ ఖర్జూరు మట్టలు రోడ్డు వెంబడి పరిచి ప్రభువుని ఎంతగానో ఘనపరిచారు పిల్లరా. వీరు పవిత్రుడు, వీరు పవిత్రుడు, పరిశుద్ధపరచబడ్డారు. మన యోహాను సువార్త 12వ అధ్యాయం మరి 12, 13 వచనం చూస్తాం. ఆయనను ఎలా ఆరాధించారో, ఎలా కొనియాడారు పిల్లరా. అలానే నీతిమంతులు వీరు ఖర్జూరు మొట్ట వలె మొవ్వు వేస్తారు అని కీర్తనకాడు 92వ కీర్తన 12వ వచనంలో వివరించాడు. నీతిమంతులు వీరు, వీరు దుర్నీతి నుంచి విడిపించబడ్డారు, నీతిమంతుల రక్తములో కడగబడ్డారు, నీతిమంతుడని యేసు రక్తములో కడగబడ్డారు. ఆ దినాన ఈ నీతిమంతు జోలికి మీరు వెళ్ళకండి పిలాతుకు తన భార్య మరి జ్ఞాపకం చేసింది. అయితే పిలాతు తన చేతులు కడిగి ఈ నీతిమంతుడిని నేను ఏమీ చేయలేను, ఈయనలో ఏ పాపము లేదు అని చెప్పి మరి సిలువకు అప్పగించాడు. ఆ నీతిమంతుడు సిలువలో కాచిన ప్రతి రక్తపు బొట్టు విలువైనది. ఆ విలువతో నిన్ను కొన్నాడు కనుక నీవు విలువైన వారివి. కనుక ఆ విలువైన యేసు రక్తము చేత కడగబడినటువంటి వీరు ఆ ప్రభువుని కొనియాడుతున్నారు, ఆ ప్రభువుని హెచ్చిస్తున్నారు. వీరి యొక్క చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. వీరి చేతుల్లో ఖర్జూరపు మట్ట పవిత్రమైన జీవితాన్ని, జై జీవితాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం గుర్తించాలి పిల్లలు. నిర్గమాకాండం, లేవీకాండం 23వ అధ్యాయంలో, లేవీకాండం 23వ అధ్యాయము 40వ వచనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల ఎద్దు నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములో మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఈ మట్టలు, ఈత మట్టలు అన్నాడు. ఈత మట్ట, ఖర్జూరు మట్ట ఒకే జాతికి చెందింది. కాబట్టి దేవుని ఆరాధించడానికి వాడబడేటువంటి ఈ మట్టలు, ఈ కొమ్మలు మన జీవితాన్ని ప్రతిబింబింప చేస్తున్నాయి. మనమే ఆరాధనకు యోగ్యులుగా మారాలి. ఆరాధించే గుంపులో మనం ఉండాలి. పరిశుద్ధత, పవిత్రమైన పెదవులు కలిగి దేవుని నామాన్ని హెచ్చించగలిగి, ఆత్మీయత కలిగి ఆయన నామాన్ని మనం ఘనపరచాలి ప్రియులరా. ఘనపరచాలి, ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఈ స్థుతిలో ఉజ్జీవం రగులుతుంది. ఈ స్థుతి ఆరాధనలో ఉజ్జీవం రగులుతుంది. వారు ఉజ్జీవించబడ్డారు, వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. వీరు రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో సేవించే సేవకులుగా ఏర్పరచబడ్డారు. చూడండి 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాశ్రుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. పిల్లారు మీరు గమనించండి, కృపగల దేవుడు ఆయన గుడారాన్ని వారి మీద కప్పి వారిని ఎంత అద్భుతమైనటువంటి ఆ రీతిలో వారు హెచ్చించాడో మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను మరి వారికి ఉండదు. అలానే సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. యారేనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడి వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అద్భుతమైనటువంటి ఆ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఏది ఏమైనా పిల్లరా, మరొక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే మొదటగా 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్యలో సంఘం ఎత్తబడింది. ఎత్తబడిన సంఘం యేసయ్య పోలికలో ఉంది.
అటువంటి వారు మాత్రమే గొర్రెపిల్ల సంఘంగా, పవిత్రమైన సంఘంగా, నిష్కళంకమైనటువంటి ఆ సంఘంగా తీర్చిదిద్దబడింది కాబట్టి ఆ సంఘం ఎత్తబడింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక గుంపు 7వ అధ్యాయంలో ఇంకొక విమోచించబడిన వారి గుంపును మనం చూస్తున్నాం. అంటే వీరు శ్రమలలో రక్షించబడ్డారు. వారు శ్రమ కాలానికి ముందు రక్షించబడ్డారు. వారు పవిత్రులు, పరిశుద్ధులు. వారు ఎత్తబడేటువంటి గుంపులు ఉన్న కారణంగా వారే పెండ్లి కుమార్తె సంఘం అని మనకు రాయబడింది. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. దీన్ని కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే, పిల్లరా, వీళ్ళు 2వ దఫాలో మార్పు చెంది ప్రభు సన్నిధికి చేర్చబడి ఆలయంలో ఉండి సేవించి గుంపు ఈ గుంపు మా రక్షణకే స్తోత్రమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన గుంపు. సాధారణంగా పెండ్లి విందు అనే మాటలో మనం పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు, వీరు వివాహములో ముఖ్యమైనటువంటి పాత్రధారులు. వీరి వివాహంలో ముఖ్యులు. తదుపరి మనం ఇంకొక గుంపును చూస్తాం, ఆహ్వానితులు. లేదు అంటే ఇంకొక గుంపు రక్త సంబంధులు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వారి వివాహ క్రమంలో వీరు పాలు పంచుకొని సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకునేటువంటి వీళ్ళు వారి వివాహానికి వారి యొక్క బంధువర్గం కూడా వస్తుంది. రక్త సంబంధులు వస్తారు. తర్వాత ఆహ్వానితులు వస్తారు. గమనించండి, స్నేహితులు, ఆహ్వానితుల్లో స్నేహితులు ఉంటారు, ఎరిగిన వారు, ఇరుగు పొరుగు వారు, వీళ్ళందరూ ఉంటారు పిల్లరా. అయితే నిజానికి ఈ పెండ్లి ఆనందం, సంతోషం అనేది కేవలం అనుభవించేవారు, ఆ రుచి తెలుసుకోవడానికి ఆ యోగ్యత కలిగిన వారు ఎవరు అంటే కేవలం పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మాత్రమే. వాళ్ళకున్నటువంటి ఆ వివాహములో దాగి ఉన్న ఆత్మీయత, మర్మం, సంతోషం, సమాధానం, ఆనందం వారిద్దరికే తెలుస్తుంది. అయితే ఈ ఆహ్వానించబడిన వారు రక్త సంబంధులు, మిగిలిన వాళ్ళు కేవలం వారి ఆనందపడుతూ ఉంటే వీళ్ళు కేవలం చూస్తూ ఉంటారు మాత్రమే, స్పెక్టేటర్స్. వీళ్ళు ఆనందంలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పంచుకోలేరు, అనుభవించలేరు. అది రెండవసారి ఇప్పుడు శ్రమలలో రక్షించబడిన వారికి, శ్రమకాలానికి ముందు రక్షించబడిన వారికి ఉన్న డిఫరెన్స్ ఇదే. వారు వివాహ క్రమంలో ఇన్వాల్వ్ అయ్యి వారి ఆనందాన్ని అనుభవిస్తారు. వాళ్ళు ఆనందించబడుతూ ఉంటే చూస్తారు అంతే. వీళ్ళకి ఆ ఆనందాన్ని అనుభవించే యోగ్యత లేదు. ఎందుకంటే వారు నూరంతల పంట కనుక వారికే ఆ స్థితి, ఆ స్టేటస్ ప్రభు ఇచ్చాడు. పిల్లలు మీరు గమనించండి, వారికి వీరికి డిఫరెన్స్ ఏంటి? ఎత్తబడినటువంటి పెండ్లి కుమార్తె సంఘానికి 7వ అధ్యాయంలో మార్పు చెంది ప్రభువుని ఆరాధిస్తూ ముద్రించబడిన వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మనం ఒకవేళ ప్రశ్నించుకుంటే ఈ డిఫరెన్స్ మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వీరికి వాగ్దానం, వారికి కాదు. వాగ్దానం దేవుడిచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆయన గుడారాన్ని వీరి మీద కప్పుతాను అని. ఈ గుడారం అనేది మన శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ శరీరం ఏదో ఒక దినాన్న ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే, ఇది శిథిలమైపోయేది అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని మొదటి 2-3 వచనాల్లో వివరిస్తాడు. ఈ శరీరం, ఈ దేహం లోకాన్ని విడిచి వెళ్ళాలి.
అనేటువంటి విషయాన్ని, ఆ గుడారం అనేటువంటి మాటతో దాన్ని మాట్లాడతాడు. కాబట్టి వీరికి ప్రభు అన్నాడు, ఆయన గుడారాన్ని వీరి మీద కప్పుతాడు. ఇది గొప్ప అనుభూతి. అంతే, అది ఒక అనుభూతి. ఇక ఆకలి ఉండదు, దాహం ఉండదు. వీరికి మరి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ప్రభువిస్తాడు. అలానే ఇంకొక మాట మీరు గమనించినట్లయితే, దేవుని కృప, గొర్రెపిల్లే వారికి దేవుని సన్నిధిలో దొరికి ఆనందాన్ని అందించగలుగుతుంది. వీరే వారి యొక్క కన్నీటి బిందువులు, బాష్ప బిందువులు తొడవడానికి ప్రభు సంకల్పించాడు. ఇలా వీరు రక్షించబడ్డారు 2వ దఫాలో. అయితే వీరిద్దరి మధ్యలో మనం తేడా గమనించినట్లయితే, పిల్లలు గుర్తించండి, 24 పెద్దలకు ఆ రక్షించబడినటువంటి ఆ గుంపును అక్కడ మనం చూస్తున్నాం. ఆ 24 పెద్దలకు సింహాసనం ఉంది. ఆ వీరికైతే సింహాసనం మనకు కనపడుతుందా? అలానే పిల్లరా, వీళ్ళకి కిరీటాలు రాజు అనగానే కిరీటం ఉంటుంది. ఎందుకంటే మీరు మరి రాజులు, యాజకులు, నా సొత్తైన ప్రజలు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులు అంటే కిరీటం ఉంటుంది, కానీ వీళ్ళకి కిరీటం లేదు. ఇక్కడ 2వ దఫాలో మరి ఈ 7వ అధ్యాయంలో రక్షించబడిన గుంపుకి కిరీటం లేదు పిల్లరా. వారు యాజకులు, రాజులు, దేవుని సొత్తైన ప్రజలని పేరు పెట్టబడింది. వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారని వీరికి పేరు పెట్టబడింది. ఈ తేడా మీరు గమనించండి. ఎత్తబడిన పెండ్లి సంఘంలో నీవు సభ్యుడివైతే ఈ ఆధిక్యతలన్నీ నీకే. నీకు సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుంది. నీవు యాజకత్వాన్ని చేసే రాజువని, ప్రభుకి ఇష్టమైనటువంటి ప్రజవని, దేవుని సొత్తు అని నీకు ముద్ర వేయబడింది. అలానే నీకు సింహాసనం కూడా వేయబడుతుంది. నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారం జయించి మిమ్మల్ని కూడా ఆ సింహాసనం కూర్చొనిస్తానని యేసయ్య మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి జయ జీవితం మనం కలిగి ఉండాలి. ఆ దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి పిల్లరా. ఇంకొక మాట మీరు ఏంటంటే, వీరు భూలోకమును ఏలుదురు అనేటువంటి మాట 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ప్రార్థన గ్రంథంలో ఏలిక, నాయకత్వం, ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రణాళిక దేవుడు వీరి కోసం సిద్ధం చేసినట్లు, ఆ రాజ్యం వీరికే, అధికారం వీరికే, ఒక చక్కటి ఆత్మీయ అనుభూతిని దేవుడు వారికి ఇచ్చాడు. అంతేకాదు పిల్లరా, ఒక నూతన గీతాన్ని పాడగలిగారు. వారికి దేవుడు ఒక నూతన గీతం ఇచ్చాడు. ప్రార్థన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే వారు మరి చక్కటి గీతం పాడి ప్రభునామాన్ని హెచ్చించారు, కొనియాడారు, ఆరాధించారు పిల్లరా. ఇటు ఆరాధన మనలో కూడా జరగాలని, ఇటువంటి స్తుతిగానాలు మనం కూడా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలానే ఇంకోటి, వీరికి అంటే ముందు ఎత్తబడినటువంటి వారికి గొర్రె పిల్ల సంఘమని, పెండ్లి కుమార్తె సంఘమని పేర్లు పెట్టబడ్డాయి. ఇలా వీరు పిల్లరా, వీరు వీక్షించే వీక్షకులే, జస్ట్ స్పెక్టేటర్స్. వాళ్ళ ఆనందాన్ని పంచుకునే వాళ్ళు, అందులో ప్రభు నామాన్ని మహిమపరిచేటువంటి ఆత్మస్థితిలోనికి వాళ్ళు నడిపించబడిన వారు. కనుక మన ఆంతర్యాన్ని, మన హృదయ స్థితిని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనకున్నటువంటి ఆత్మీయస్థితి ఏమిటి? ఎత్తబడే గుంపులో ఉండే ఆధిక్యత మనకుందా? అటు ఆత్మీయస్థితి మనకుందా? ప్రభువును స్తుతించగలిగే జీవితాలు మనకున్నవా? ప్రభువుకు లోబడే జీవితాలు మనకున్నవా? ప్రతి క్షణం మన ప్రభునామాన్ని హెచ్చించగలిగే స్థితిలో మనకున్నామా? మళ్ళాక పాపము, శాపము, ఈ లోక దుష్టత్వం మన మీద అధికారం చేయించున్నదా? అయ్యో గాలికి కొట్టుకుపోతున్నట్లుగా మన దోషాలు మనల్ని కొట్టుకుపోతున్నవా? మన దోషాలు మన మీద అజమాయిషీ చేస్తున్నాయా? ఏంటి మన స్థితి? నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే దుర్నీతి నుంచి విడిపించబడాలి. యేసు రక్తంలో మనం కడగబడాలి. ప్రభుని ఆరాధించే గుంపులో మనం ఉండాలి. ఆయన ఆరాధించే సమయంలో మనం వాడే పదాలు, అద్భుతమైనటువంటి పదాలు వాడి మన ప్రభుని మనం స్తుతించాలి పిల్లరా. ఇక్కడ మనం చూస్తున్నాం 12వ వచనంలో, మనం చదువుతున్న 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నటువంటి మాటలు ఏంటంటే,
చక్కగా 7 అద్భుతమైన మాటలు వాడి ప్రభుని వాళ్ళు స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? మరి 7 వాడిన పదాలు: స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము. 7 మాటలు పిల్లరా. 7 పరిపూర్ణమైన, సంపూర్ణమైన అనే భావాన్ని మనకిస్తుంది. ఈ ఆరాధన పరిపూర్ణమైన ఆరాధన, ఈ ఆరాధన సంపూర్ణమైనటువంటి ఆరాధన, ఈ ఆరాధన ప్రభునామాన్ని హెచ్చించడానికి వాడే పదజాలంతో ఆరాధించబడేటువంటి ఆరాధన. ఇది ఆరాధన 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసాం. ఇక్కడ 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు, ఆయనే అర్హుడు ప్రియరా. అట్టి ఆరాధించే గుంపులో మనం ఉన్నామా? మన పెదవులు ప్రభునామాన్ని ఘనపరచగలుగుతున్నావా? లేక మన పెదవులు ఇంకా అపవిత్రమైన పెదవులలోనే మనం ఉన్నామా? మన జీవితాలు ప్రభుని హెచ్చించగలిగే జీవితాలు కలిగి ఉన్నామా? లేక అవమానకరమైన జీవితాలు మనం పడి ఉన్నామా? దౌర్భాగ్యమైన జీవితంలో మనం ఒకవేళ కూలి పతనమై దేవునికి దూరమైన స్థితిలో ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందాం. అన్ని వేళలా ప్రభువును స్తుతించగలిగి ఆత్మీయతలోనికి నడిపించబడతాం. అద్భుతమైన పదజాలం. దేవుడే వీరికి కాపరిగా ఉంటాడు. దేవుడే వీరిని ప్రతి బాష్ప బిందువు తుడిచేవాడే ఉంటాడు. పవిత్రమైనటువంటి ఆ స్థితిని వారికి దేవుడు ఇచ్చాడు. పిల్లరా, అందును బట్టి వారు ఆరాధిస్తున్నారు. ఈ గొప్ప ఆరాధన, ఈ గొప్ప స్తుతిగానాలు అక్కడ మిన్నట్టుతూ ఉన్నాయి. పరిశుద్ధమైన దేవుడు ఆరాధించబడుతూ ఉన్నాడు. మా రక్షణకై ప్రభువానికి స్తోత్రం. మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని ప్రత్యేకించావు. మాలో నిరంతరము నిన్ను స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు. నిష్కళంకమైన జీవితాలు మాకు ఇచ్చావు. మా కళంకాన్ని తొలగించావు. మా మరణాన్ని కడిగి వేశావు. మమ్మల్ని శుభ్రం చేసావు. మా అపవిత్రత తొలగించి వేశావు. పవిత్రులుగా చేసావు. నీవు మమ్మల్ని పవిత్రులుగా చేసిన దాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఖర్జూరు మట్టలు పట్టుకొని వారిలో ఉన్నటువంటి ఆనందాన్ని పంచుకుంటూ ప్రభుని హెచ్చించేటువంటి ఆ క్రమంలో వారు ఉన్నారు పిల్లరా. అలా మన జీవితాల్లో ఆయన చేసే ప్రతి అద్భుత కార్యం ఆరాధించడానికి మనల్ని పురుకొల్పగలిగేదేంటని. అటువంటి కార్యాల్లో మొట్టమొదటి కార్యం నీవు రక్షించబడినటువంటి అనుభవమే. నువ్వు రక్షించబడాలి, నువ్వు విడిపించబడాలి, నువ్వు దేవుని రక్తంలో కడగబడాలి, నీవు పరిశుద్ధుడుగా తీర్చబడాలి, నీ అపవిత్రత అంతా తొలగించబడాలి, నీ మరణమంతా తీసివేయబడాలి, నీ మీద అజమాయిషీ చేస్తున్న అపవాదిని ఓడించాలి, పవిత్రుడిగా నీవు మార్చబడాలి. అలా చేయబడితే ఆరాధించే ఆ గాత్రం నీకు వస్తుంది, ఆరాధించే మనస్సు నీకు వస్తుంది, ఆరాధించేటువంటి ఆ కోరిక నీలో కలుగుతుంది. ఆరాధిస్తావు. పరిశుద్ధుడు 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 అని ప్రభుని ఆరాధిస్తావు. స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు, స్తోత్రార్హుడు, మహిమా ప్రభావం కలిగిన వాడు, జ్ఞాన సంపన్నుడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు నీకు కలుగుతుంది. ఇటువంటి ఆరాధన నీలో జరగాలని, ఇటువంటి మరి అద్భుతమైన కార్యం నీలో ఉండాలని మరి ప్రభు ఆశపడుతున్నాడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావములో కలుగునుగాక అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును పిల్లరా, ఎప్పుడు కూడా ఆయన ఆరాధనకు యోగ్యుడే, అర్హుడే. వీళ్ళు చేసే ఈ ఆరాధనలో ప్రభుని ఎంతగా కొనియాడుతున్నారో వీళ్ళకి ఇంకా ఆకలి దప్పులు లేవు. వీరిని దేవుడు తన హస్తము చేత మరి కప్పుపించాడు, గుడారాన్ని వీరి మీద కప్పాడు. ఎంతగా వీరు ప్రభు చేత ఆకర్షించబడ్డారో, ఎంతగా వీరు ప్రభుకి తన హృదయాంతరంగాన్ని అర్పించుకున్నారో, ప్రతి బాష్ప బిందువు తుడిచేవాడిగా ప్రభు తన కార్యాన్ని జరిగించాడు. అవును పిల్లరా, ఏ కన్నీరైనా, ఏ వేదనైనా, ఏ బాధ అయినా తొలగించేవాడాయని, మన ఓదార్చేవాడాయని, మన కనికరించేవాడాయని, మన తృప్తిపరిచి సంతోషపరిచేవాడు ఆయనే. ఈయనకు నువ్వు చేసేటువంటి ఆరాధన సరైనదేనా? అసలు నువ్వు ఆరాధించే గుంపులో ఉన్నావో లేవో ఒకసారి పరిశీలించుకో పిల్లరా. అట్టి అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు మానవాళిగా మనకిచ్చాడు. రక్షించబడమని
కోరుతున్నాడు. మనలో ఏదైనా అపవిత్రత ఉంటే శుద్ధీకరించబడమని కోరుతున్నాడు. ఆయన రక్తంలో ఉతకబడాలి. వీరు గొర్రెపిల్ల రక్తములో ఉతికి తమ వస్త్రాలు శుద్ధీకరించుకున్నారు. మహాశ్రమను గుండా వీళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ఎన్ని శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారో, ఎంత కన్నీరు కార్చారో, ఎంతగా రోధించారో, ఎంతగా చిత్రవద చేయబడ్డారో, ఎంతగా హింసించబడ్డారో, వారి బ్రతుకు దినాల్లో ఎన్ని శ్రమలు అనుభవించారో వాటన్నిటికీ ప్రభు ప్రతిఫలమిస్తూ ఉన్నాడు. వాటన్నిటికీ ప్రభు మరి వారిని ఆనందింపచేస్తున్నాడు. అందుకని మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి స్తుతించారు. ఆ ఆనందాన్ని ఖర్జూర మట్టలు చేతపట్టుకుని వ్యక్తపరిచారు. పిల్లరా, నీతియుక్తమైన జీవితాలని, ప్రశస్తమైన జీవితాలని, ప్రభు కొరకు మరి శ్రేష్టమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నారనేటువంటి అద్భుతమైన భావం రావడానికి తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడ్డాయి. వారు ధరించారు. పిల్లరా, ఇలాన ప్రభుని ఆరాధించారు. పిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మరి మా ప్రియులందరిలో ఇటువంటి ఆత్మీయ స్థితి ఉన్నదా అని ప్రశ్నించుకోవలసి వారు వింటున్నాం. మన తెల్లని వస్త్రాలు ధరించేటువంటి గుంపులో మనం ఉన్నామా? ప్రభు యొక్క రక్తములో కడగబడిన గుంపులో మనం ఉన్నామా? శ్రేష్టమైన ఈవులు పొందుకునే గుంపులో మనం ఉన్నామా? పిల్లరా, ఒక్కటి మాత్రం నిజం, ఈ వాక్యాన్ని వింటున్న మనందరూ దేవుని చేత పట్టబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు రక్షించబడితే ప్రభు నిన్ను ఆనందదాయకమైన జీవితంలో నేను ఉంచాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ మరి మనం నిర్లక్ష్యం చేస్తే విడిచిపెట్టబడే గుంపులు మనం ఉంటాం. ప్రభువుని ఆనందింపజేసి యోగ్యులుగా మనం ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటాం, లేకుంటే విడిచిపెట్టబడే గుంపులో ఉంటాం. మనం పరిశీలించుకుందాం ఏ గుంపులో మనం ఉన్నాం. ఒకటి నిజం, మనందరం ఏదో ఒక గుంపుకి చెందిన వారమే, ఏదో ఒక లైన్లో మనం ఉండవలసిన వాళ్ళమే. అయితే అది ఏ గుంపో ఎరగాలి, అది ఏ లైనో నువ్వు అడగాలి. ఆయన అన్నాడు, జయించు వారిని, ప్రభు చిత్తానుసారంగా జీవించిన వారిని, ఆయన సన్నిధికి చేర్చబడిన వారిని, కుడివైపున ఉన్న వారిని ఆహ్వానించాడు. రండి, భూలోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ రాజ్యం రండి, సొంతం చేసుకోండి, స్వతంత్రించుకోండి అని ఆహ్వానించాడు. పిల్లరా, ఆ గుంపులో మనం ఉన్నామా? ఉంటే మన ధన్యులమే. ఒకవేళ లేకుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడే ప్రభువుకు లోబడు, ఇప్పుడే ప్రార్థన చెయ్యి. ఆయన సన్నిధిలో ఆయన చెంతకు వచ్చి ప్రణమిల్లి ప్రార్థించి వారు సాష్టాంగపడ్డారన్నాడు. అలా సాష్టాంగపడి ఆయన సన్నిధిలో నీ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తములో కడగబడి పవిత్రపరచబడి ఆయనను వెంబడించి వ్యక్తిగా నువ్వు శుభ్రపరచుకుంటే, పవిత్రపరచుకుంటే తెల్లని వస్త్రాలు గుర్తుగా ఇవ్వబడతాయి, స్తుతి వస్త్రాలు నీకు ఇవ్వబడతాయి, ఆరాధించే ఆత్మనికి ఇవ్వబడుతుంది. ఇలా పొందుకున్న వారు ప్రభు చిత్తానుగుణంగా జీవించగలిగేవారు అంటారు. కానీ పిల్లరా, మనల్ని ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. వాక్యము వెలుగులో మనం ఏమై ఉన్నామో ఒక్కసారి తెలుసుకుందాం. ఇది ఎవరి మట్టుకు వారే తెలుసుకోవలసిన విషయం, ఎవరి మట్టుకు వారే పరీక్షించుకోవలసిన పరీక్షా కాలం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. శ్రేష్టమైన ఈవులు మాకు ఇచ్చే దేవుడు, శ్రేష్టమైన జీవితాన్ని మాకు అనుగ్రహించే దేవుడు, మమ్మల్ని శ్రేష్టమైన వారిగా సిద్ధపరిచే మా ప్రభుడు, అందరి బట్టి మీకు వందనాలు. నైనా ఈ 7వ అధ్యాయంలో ప్రభువా, ప్రత్యేకించబడిన వారు, రక్షణ పొందిన వారు మా మధ్యలో ఉంచావు. వారు ఎంత ఆత్మీయ ఆనందాన్ని, ఆత్మీయ బలాన్ని ప్రభువా, నీ యొక్క శక్తిని పొందుకున్నారో వివరించావు. అలా ఈ గుంపు పవిత్రమైన గుంపుగా నువ్వు ముద్రించావు. ఆ ముద్రించబడిన గుంపు
నిన్నటి దినాన మా ధ్యానంలో 1,44,000గా లెక్కించావు. అందును బట్టి నీకు వందనాలు. వీరు ప్రభువా ఈ దినాన వారిలో ఉన్నటువంటి మరో కోణాన్ని, మరో లక్షణాన్ని మా ముందుంచారు. వీరు మహాశ్రమల గుండగా వచ్చినటువంటి వారు, శ్రమను జయించిన వారు, తెల్లని వస్త్రాలు బహుమానంగా పొందిన వారు, ప్రభా గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు, అద్భుతమైనటువంటి నామకరణాలు వారు చేసి మా ముందుంచారు. మా బ్రతుకులు అలా మార్చండి, మమ్మను అలా సిద్ధపరచండి. మేము అలా విడిపించబడినటువంటి గుంపులో ఉండడానికి మీ కృప దయచేయండి. మార్గం సరళపరచండి. మాలో నూతనత్వాన్ని, నూతన కార్యాన్ని జరిగించండి. వాక్యం విన్న బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దర్శించి వారి హృదయాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. యోగ్యతను ఉంచండి. ఎంతబడి గుంపు కొరకు వారిని సిద్ధపరచండి. అలా మా ప్రార్థన మందిర బిడ్డలందరినీ వారి వారి కుటుంబాలతో ప్రభా దర్శించి మీరు మహిమ పొందుకోండి. ప్రపంచంలో కరోనా భయంకరంగా విస్తరిస్తుంది. భయంకరంగా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభా నీవే దాన్ని అణచగలిగేవాడు, ఆపగలిగేవాడు. ప్రభా నీ శ్రేష్టమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. నేను జ్ఞాపకం తీసుకుని బిడ్డలు దర్శించి విడిపించండి. నెమ్మది, సంతోష, సమాధానాలు ఉంచండి. రేపటి దినమున ప్రభా జరిగే ఆరాధనలో మీరు మాతో ఉండండి. నిన్ను స్తుతించగలిగే జీవితాలు మాకు అనుగ్రహించండి దేవా. పవిత్రమైన జీవితాలు, ప్రశస్తమైన జీవితాలు మాకు దయచేయండి. ఇవేలాగనే ప్రభా మన లైవ్లో ఆరాధన క్రమాన్ని జరుపుకోబోతుంటుండగా మమ్మల్ని దర్శించమని, మాకు తోడుకుండమని, మీ ఆత్మను మాకు అనుగ్రహించేయమని, మమ్మల్ని అందరినీ మీరు పని స్వాధీనించుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్లో ఈ వాక్యాన్ని విని బిడ్డలందరూ దర్శించండి. వారి కుటుంబాల్లో మీ కార్యాన్ని జరిగించండి. మీ చిత్తమైతే రేపటి దినాన మేము మరోసారి ఇలాగను కూడుకుని పర్యంతం మీరు ఎక్కడ చాటున భద్రపరచమని, మీ చిత్తానుగుణంగా మమ్మల్ని నడిపించేసి కాపుదలకు ఉంచమని, దుష్ట శక్తులన్నీ యేసు నామంలో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయను గాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.